ఎంత చాలా చిన్న ప్రాణం, మనిషి ప్రాణం చాలా చిన్నది. అది ఎలా పోతుందో కూడా ఎవరికి తెలియదు. నవేడేస్ మనిషి ప్రాణం పోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు, సింపుల్ గా పోతున్నాయి ప్రాణాలు. కరోనా వచ్చిన తర్వాత మరీ సులభం అయిపోయింది ప్రాణాలు పోవడం. నడుస్తూ నడుస్తూ కూర్చుని మాట్లాడుతూ డ్యాన్సులు వేస్తూ చాలా మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. యాక్సిడెంట్లు అంటారా, రోడ్ల నిండా రక్తపాతం. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో మనకు తెలియనివి కావు. ప్రతి చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ శాతం మనుషులు వికలాంగులు అయ్యేదానికంటే కూడా, అంటే వైకల్యానికి గురయ్యేదానికంటే కూడా ప్రాణాలు కోల్పోయే వాళ్ళే యాక్సిడెంట్లు అయిన వాళ్ళలో ఎక్కువగా ఉంటున్నారు. ఈ సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అంటే దేవుని సెలవు లేకపోతే ఒకడు భోంచేయలేడట, సంతోషించలేడట, తృప్తి పొందలేడట. ఇది నిజమా కాదా అంటే పచ్చి నిజం. అన్ని మతాల వాళ్ళు ఒప్పుకుంటారు. హిందువులు అనుకోండి, హిందూ సోదరులు శివుడాజ్ఞ లేకుండా సేమైనా కుట్టదు అంటారు. అంటే వాళ్ళు కూడా ఈ సూత్రాన్ని ఒప్పుకుంటున్నారు. ఏ సూత్రాన్ని? దేవుని సెలవు లేకుండా ఏది జరగదు అని. అలాగే ఇస్లాం సోదరులు కూడా అల్లా దయ లేకుండా ఏమీ జరగదు అని వాళ్ళు ఒప్పుకుంటారు. మతాల పేరిట, కులాల పేరిట, దేవుళ్ల పేరిట, జాతుల పేరిట మనుషులు విడిపోయినా బైబిల్ గ్రంథం ఘోషిస్తోంది దేవుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. మనుష్యులు ఎన్ని రకాలుగా విడిపోయి ఉన్నారు, మనుష్యులు రకరకాలుగా విడిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. దాన్ని ఎవడూ మార్చలేడు, దాన్ని ఎవడూ విడగొట్టలేడు, దాన్ని ఎవడూ అబద్ధం అని చెప్పలేడు.